బాలయ్య బాబు ఎన్బికే 109వ సినిమా ఇక బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి మనకి ఎరకనే. గది గిట్లా ఇక దసరా కానుకగా విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారంట. కానీ ఇప్పుడు బాలయ్య బాబు రాజకీయాలలో బిజీ ఉండడంతో డేట్లు కేటాయించడం అనేది జరంత ఆలస్యం అవుతున్నది అంటున్నారు. అందుకనే షూటింగ్ ఇట్లా చాలా ఆలస్యం అవుతుంది, ఇక ఆ తర్వాత విడుదల గిట్లా చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పేసి సమాచారం అయితే అందుతున్నది. కనుక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక దసరాకి వెళ్ళి బరిలో తప్పుకున్న తర్వాత ఇదే ఏడాదిలా డిసెంబర్లో విడుదల చేయాలని మరోసారి అనుకున్నారంట. కానీ డిసెంబర్లో పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాలు వస్తున్నాయి. గట్లనే విడుదలకు సిద్ధమవుతుందా అని అనుమానం కూడా ఉన్నదంట. అందుకనే సంక్రాంతికి కానుకగా కంపల్సరీ విడుదల చేయాలని చెప్పేసి బాలయ్య అలా మేకర్లు ఇట్లా భావిస్తున్నారంట అని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక 2025 సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు అయితే చాలా గట్టిగానే ఉన్నాయని చెప్పుకోవాలి. విశ్వంబర సినిమాతోని చిరంజీవి గిట్లా సంక్రాంతికే వస్తున్నాడంట. ఇక ఇప్పటికే ప్రకటించారు గిట్లా. గంతేకాకుండా వెంకటేష్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చే సినిమా గిట్లా సంక్రాంతికే రాబోతున్నారంట. ఇక నాగార్జున చేయబోయే కొత్త సినిమా గిట్లా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు అయితే వినబడుతున్నాయి. కానీ దీని మీద ఎటువంటి స్పష్టత అయితే లేదు. ఇక స్పష్టత వచ్చే వరకు జరంతా టైం పట్టేటట్టు ఉన్నది గినక. అంతేకాకుండా మన మాస్ మహారాజా రవితేజ కూడా సంక్రాంతి బరిలోనే దిగబోతున్నాడని ఆల్రెడీ సితారా వాళ్ళు ప్రకటించేసిరు. ఇక సంక్రాంతి కానుకగా పెద్ద క్రేజీ సినిమాలు విడుదల కావడంతో ఇక చిన్న సినిమాలు ఏవి బరిలో దిగేటందుకు ఇక పెద్దగా ఆసక్తి చూపిస్తలేరని చెప్పుకోవాలి. ఇక బాలయ్య మాత్రం ఎట్టి పరిస్థితుల సంక్రాంతికే విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడట. ఎందుకనంటే బాలయ్య బాబుకి సంక్రాంతి కలిసి వస్తుందని చెప్పేసి ఇక బాబీతోని చేయబోయే సినిమా ఖచ్చితంగా హిట్ కావాలంటే సంక్రాంతికే విడుదల చేయాలని ఫ్యాన్స్ తో పాటు సినీ విశ్లేషకులు మేకర్లు ఇట్లా గిదే భావిస్తున్నారంట. ఇక అటువంటి సినిమాలన్నీ కంటెంట్ పరంగా మంచిగుంటే భారీ వసూళ్లు సాధించడం ఖాయం అని చెప్పేసి సినీ విశ్లేషకులకెళ్ళి మా అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నది. ఇక ఇన్ని సినిమాలల్లా ఏ సినిమా ఇక మీరు మొదటగా చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుడు అది కూడా నొక్కరి మళ్ళొస్తా.